నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఇస్లామిక్ దేశం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇస్లామిక్ దేశమైనా సరే కానీ అన్ని మతాలను సమానంగా చూస్తూ ఉంటారు. ఏ ఒక్క మతాన్ని ఎవరైనా విమర్శించినా సరే కానీ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా ఒక కువైటీ పౌరుని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ సమాజంలో ఒక వర్గాన్ని ఒక మతాన్ని కించపరిచి జాతీయ ఐక్యతా చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఒక కువైటీ పౌరుని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత విచారణ కోసం కోర్టుకు రిఫర్ చేయగా కోర్టు విచారణ కోసం జూలై 30వ తేదీన ఈ యొక్క కేసునైతే వాయిదా వేయడం జరిగింది. జాతీయ ఐక్యత రక్షణ చట్టం నెంబర్ 19/2012ను ఉల్లంఘించి సామాజిక నిర్మాణానికి హాని కలిగించేదిగా మరియు అభ్యంతకరంగా భావించి అతనిపైన దాఖలు చేసిన ఫిర్యాదు పైన పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేసిన తర్వాత నిందితుడిని కోర్టుకు తరలించారు. ప్రతివాది చర్యలు చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరాలుగా పరిగణించబడుతూ ఉన్నాయి. అలాగే కోర్టులో మనం చూసుకుంటే దేశ ద్రోహాన్ని ప్రేరేపించడం లేదా కువైట్ దేశం యొక్క సామాజిక ఐక్యతకు ముప్పు కలిగించే వారిని నిరోధించడానికి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. కువైట్ లో ఒక కువైటీ పౌరుడు ఒక వర్గాన్ని ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట. ఆ యొక్క వర్గాన్ని తిట్టడం కానీ ఆ యొక్క మతాన్ని కించపరచడం కానీ, అలాగే కువైట్ రాజ్యాంగం ప్రకారం కువైట్ లో ఉన్నవారు అందరూ సమానమే. కువైట్ ఇస్లామిక్ దేశం అయినప్పటికీ అన్ని మతాలను సమానంగా చట్టపరంగా మనం చూసుకుంటే సమానంగా చూస్తూ ఉందన్నమాట. కాబట్టి జూలై 30వ తేదీన అయితే ఈ యొక్క కేసు విచారణకు రానుంది. మరి కువైట్ క్రిమినల్ కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.